హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు భవానీ మాలకున్న విశిష్టత గురించి, భవానీ మాల వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. భవానీ మాల అంటే భవానీదేవి ఆశీస్సులు పొందడం. దీక్షలో భాగంగా 41 రోజుల పాటు లేదా 11 రోజులు కానీ 9 రోజులు కానీ నియమాలు పాటించడం. ఈ మాల అనేది ప్రధానంగా దుర్గాదేవి లేదా పార్వతీదేవికి అంకితం చేయబడుతుంది మరియు దేవిని ఆశ్రయించే భక్తులకు ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా బలాన్నిస్తుంది. ఈ మాల భవానీదేవి యొక్క శక్తి, ధైర్యం మరియు తల్లి ప్రేమను సూచిస్తుంది. భక్తులు ఈ మాల ధరించి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. ఈ మాల ధరించిన వారు కొన్ని నియమాలు పాటించాలి. ఉదాహరణకు, ఉదయాన్నే స్నానం చేసి నియమబద్ధమైన జీవితాన్ని గడపాలి. ఈ మాల వేసుకోవడం అనేది దసరా వంటి పండుగలో ఉంటుంది. ఈ మాల వేసుకోవడం వల్ల భక్తులకు శ్రేయస్సు, విజయం మరియు శక్తి లభిస్తాయి. శివాజీ మహారాజ్ వంటి వారే తమ యుద్ధ విజయం కోసం భవానీదేవిని ప్రార్థించేవారు. భవానీ మాల వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు భవానీ మాల వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాక్షసుడైన కుకుర్ను ఓడించడంలో ముడిపడి ఉంది. ఈ కథలో భవానీదేవి తన భక్తులను రక్షించడానికి మరియు దుష్ట శక్తులను అంతం చేయడానికి వస్తుంది. కుకుర్ అనే రాక్షసుడు గేదె రూపంలో మారి భవానీదేవితో యుద్ధం చేస్తాడు. అప్పుడు భవానీదేవి అతని తలను నరికి వేసి అతన్ని అంతం చేస్తుంది. ఈ సంఘటన భవానీ మాల దీక్షకు ప్రేరణగా నిలిచింది. భవానీదేవి మాల ఈ కథలో స్ఫూర్తి పొంది భవానీదేవిని పూజించేందుకు ఒక సాంప్రదాయంగా మారింది. భవానీ మాల వేసుకున్న భక్తులు ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. మాలాధారణ సమయంలో భక్తులు మాంసాహారం తినకూడదు, మద్యపానం చేయకూడదు మరియు ఇతరులతో గొడవ పడకూడదు. ఈ నియమాలను ఉల్లంఘిస్తే అది పాపంగా పరిగణించబడుతుంది. మాలాధారణ సమయంలో పగటిపూట నిద్ర మానుకోవాలి. మాల ధరించిన వారు ఎర్రటి వస్త్రాలు ధరించి చందనం, కుంకుమతో అలంకరించుకొని ఎరుపు రంగు పూసల మాలను ధరించాలి. మాలాధారణ సమయంలో అమ్మవారిని పూజిస్తూ ఆచారాలను కఠినంగా పాటించాలి. అమ్మవారి 108 నామాలు చెప్పుకుంటూ 2 పూటల దీపారాధన చేయాలి. మాల ధరించిన భక్తులు ప్రతిరోజు చన్నీటి స్నానం చేసి, ఒంటిపూట భోజనం చేసి, నేలపై పడుకొని బ్రహ్మచర్యం పాటించాలి. మాల ధరించిన భక్తులు దీక్ష ముగింపు సమయంలో విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ ఆలయంలో కృష్ణానదిలో పుణ్యస్నానం చేసి, ఇరుముళ్లతో ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకోవాలి. ఇలా చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు తప్పకుండా కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.